తర్వాత ఏమనుకుంటారు, నేను పని చేశాను, ఈ పని ఎలాగైందా అవ్వలేదు అనుకుంటారు కదా. ఈ అనుకున్న కొద్దీ అప్పుల గురించి వీటి గురించి అనుకున్న భారం పెరుగుతుందా లేదా? ఇవి పొమ్మంటే పోతాయా? పోను. మీ ఇష్ట ప్రకారంగా మీకు అనుకూల ప్రకారంగా ఒక వ్యక్తి నీకు ఉన్నారా? భార్య కానీ ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటాడు, మీకు నమ్మకం లేదంటాడు, ఒప్పిస్తాడంగా. కాబట్టి మీ గురించి మీరే జీవిస్తారు. దేని గురించి జీవిస్తారు మీరు? అన్నప్రసాదం, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు, సరే నిద్రపోవటానికి నిద్ర ఉందిగా, కళ్ళగంటానికి కళ ఉందిగా, మేలుకోవటం ఉంది కదా. మరి తినటానికి ఆహారం ఇది ఉంది. మీరు తిన్న తర్వాత ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుందో చెప్పగలరా? ఏ డాక్టర్ అయినా చెప్పగలరా పూర్తిగా? అంటే మీరున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఏ లక్షణంతో ఉన్నారు? గమనించే లక్షణంతో, గుర్తించే లక్షణంతో, తెలుసుకునే లక్షణంతో, అనుకునే లక్షణంతో, శబ్ద లక్షణంతో 5 లక్షణాలు మీకు ఉన్నాయి కదా. అప్పులు పాడే లెక్కలు చూశారు, అరే వాడు మోసం చేశాడు, ఎంత ఉంది అని. మీ అప్పు ఎంత, మనం ఇచ్చిందంతా, మనకి ఇవ్వలేదంతా అన్ని గుర్తు చేసుకుంటుంటారా? గుర్తు చేసుకున్న కొద్దీ అప్పుల బాధ ఏమవుతుంది? అట్లా 1 కోటి రూపాయలు వచ్చింది, మీకు 1 కోటి రూపాయలు వస్తే మనస్ఫూర్తిగా ఎవరైనా అంగీకరిస్తారా? సంతోషాన్ని పంచుకుంటారా? అంటే మీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా పంచుకుంటారు అందరూ. మీ ఆవిడ కూడా పంచుకోదు. కాబట్టి మన సుఖ దుఃఖాలు ఎవరు పంచుకోరు, ఒకరితో పోలుకోలేదు. మీరుంటారు, మీ పిల్లలంతా మనం చదువుతారు, డబ్బిచ్చుకున్నా కూడా వాళ్ళు చదవలేదు, రాగద్వేషాలు వస్తాయి కదా, గొడవలు వస్తాయి కదా. కాబట్టి మీ గురించి మీరు బ్రతుకుతున్నారు. దేని గురించి బ్రతుకుతున్నారా? జీవ జంతువులు బ్రతుకుతాయిగా. మానవ జన్మ గ్యారంటీ ఉందా? మళ్ళీ మానవ జన్మ మళ్ళీ గ్యారంటీ ఉందా? ఎవరు? 2 పుట్టినట్టు మీకు తెలుసుగా, పుట్టారు కదండి. మీరు మానవుని ఇంకొన్ని పుట్టించగలరా? పిల్లల్ని ఎలా పుట్టించారండి? అంటే మీ వీరకణాల్లో మనిషి పుడతాడా కోత? మరి కోతి వీరకణాల్లో మనిషి పుడతాడా పరిణామంలో? వచ్చేసి వాళ్ళని ద్వేషించకూడదు. అయితే మీ వీరకణాల్లో మిగతా జీవులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారే. బెల్లం ఎక్కువ తింటే ఏమవుతుంది? పురుగులు, పేడ పురుగులు, బొద్దులు ఉన్నాయి. అంటే వీరకణంలో అన్ని కోట్ల ఫంగస్ ఉండి మానవుడు ఆకారాన్ని మీరు సృష్టించారు. ఎందుకు? మీలో ఉంది లక్షణం. సరే, టెన్షన్ ఎలా పోతుంది చెప్పండి? టెన్షన్ ఆర్తి అప్పుడు పక్కన పెట్టేయండి. ఉద్రేకం, భయం, రోగం వచ్చింది, భయం, అయ్యో నా పని అయిపోతుంది, అప్పుడు తీసుకున్నారు. దిగులు లేకుండా 1 సెకండ్ ఉన్నారా? ఎలా పోతుంది? దానికి ఉపాయం ఎవరైనా చెప్తారా? మీరు అలా కామ్గా ఉండండి. ఎరుక అంటే ఏంటి? స్పృహ. ఎరుక అంటే ఏంటి? అవేర్నెస్. కళ్ళు మూసుకోండి. నేను మూసుకోమంటే మూసుకుంటారా? మామూలుగా మూసుకుంటారా? కాదు. రెప్పపాటు వేయకుండా ఉండగలరా? అంటే మీకు సహజంగా రెప్పపాటు. ముందు స్టార్టింగ్లో మీకు అవగాహన గురించన్నా జస్ట్ కళ్ళు మూసుకొని తెరవద్దు 1 సెకండ్. కాన్షియస్ ఉందా లేదా? ఎరుక, స్పృహ, కాన్షియస్ మీకుందా సహజంగా లేదా? కాన్షియస్ కళ్ళు, కాన్షియస్ ఉన్నదా లేదా? కాన్షియస్ అంటే ఏమిటి? ఎరుక. జ్ఞానం లేదు మీకు అండి. మీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఎలా మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడాలంటే స్వామీజీ అన్నీ మీకు తెలుసా లేదా? మీకు శరీరం ఉందని తెలుసా లేదా? మీ పిల్లలు తెలుసా లేదా? అంటే జ్ఞానం లేదా మీకు? మరి లేదంటే కంగారు పడద్దు.